అటు కర్రెగుట్టల్లో కగర్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పి వారి వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. అట్లాంటి సందర్భంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతోమంది ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత వారి ఆలోచన విధానం ఎట్లుంది, ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉంటుంది, వారి మాటలో మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నయ్య గారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కర్రెగుట్టల్లో ఎంతోమంది చనిపోయారు, అలాగే మాడడవులో కూడా మొన్న ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ చీఫ్ కమాండెంటే చనిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే గతంలో కని విని ఎరగని రీతిలో అసలు పెద్ద తలకాయనే అంటే లేకుండా చేద్దామన్నటువంటి ఒక ఉద్దేశం. చాలా వరకు ఏంటంటే తను ఒక వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా మా పట్టుకుంటే సరిపోయి ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించాల్సినటువంటి అవసరం ఉండే అని చెప్పి చాలా అంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్ ఎన్కౌంటర్ని? ఇది పూర్తిగా ఒకనాటి నిరంకుశ పాలన అయినటువంటి ఎమర్జెన్సీ పాలన కంటే కూడా అత్యంత ఘోరంగా నిరంకుశంగా ఫాసిస్టు విధానంలో ఈరోజు భారతదేశంలో భారత పాలకులు పాలన చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రపంచంలో హిట్లర్ని చూసినాం, ముస్సోలిని చూసినాము, ఇంకా నిరంకుశ పాలకులను ఎంతోమంది చూసినాం. కానీ ఈరోజు భారతదేశంలో అంటే మొఘలుల పాలన కావచ్చు, దానికి ముందు కావచ్చు, దాని తర్వాత బ్రిటిష్ పాలన కాలంలో కూడా వాళ్ళు కూడా చాలామందిని చంపిండ్రు. ఆదివాసీలను చంపిండ్రు, భారత స్వాతంత్ర సమరయోధులుగా మనం ఈరోజు కీర్తించే వాళ్ళని చంపిండ్రు, హత్య చేసి ఎన్నెన్నో చేశారు. ఆఖరికి ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి గాంధీజీని చంపినటువంటి గాడ్సేని కూడా ఆయనను కూడా అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము, విచారణ చేయడము అవన్నీ జరిగినాయి. కానీ గాంధీని చంపిన గాడ్సే కూడా అంత పెద్ద సత్కారం జరిగింది, అంత గొప్పగా ఆ రోజు ఆయనని విచారణ చేసిండ్రు. మరి ఈరోజు మా భారతదేశంలో నిర్మించినటువంటి జాతిపిత అయితే ఎవరు లేరు కదా, అంత గొప్ప నాయకుడు లేరు కదా. అంత గొప్ప నాయకుడు చంపబడిన హింసావాది అయినటువంటి గాడ్సేకు కూడా అంత సత్కారాలు జరిగినాయి. మరి ఈరోజు ఈ దేశ సంపదను కాపాడడానికి, ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయించడానికి, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూల్ని అమలు చేయడానికి, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ద్వారా వచ్చినటువంటి 1996లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేసా చట్టాన్ని అమలు చేయించడానికి, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన 170 కావచ్చు, లేకపోతే భారతదేశం మొత్తంగా ఐటీడీఏల ద్వారా ఆదివాసీల సంక్షేమము, అభివృద్ధి, ఉపాధిని కల్పించడానికి ఏర్పాటు చేసిన ఐటీడీఏలను కూడా మీరు అమలు చేయండి అని అడగడం తప్ప వాళ్ళు ఏమన్నా భారత ప్రభుత్వ పాలకులారా మీరు దిగిపోయి మీ కుర్చీలు మాకు ఇవ్వమని అడిగినరా? ఏవో ఛత్తీస్గఢ్ ప్రభుత్వమా మీరు దిగిపోయి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వండి అని ఏమన్నా అడిగినరా? వాళ్ళు అడుగుతలేరు కదా. లేకపోతే మాకు ఒక 100 ఎకరాలు రాసియండి, 1000 ఎకరాలు రాసియండి, లేకపోతే ఈ రాజ్యాన్ని రాసియండి, ఈ భూభాగాన్ని రాసియండి అని అడుగుతలేరు. భారత రాజ్యాంగంలో ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడానికి ఉన్న చట్టాలను అమలు చేయమని అడుగుతున్నారు. మరి బాధ ఏంటిది, కష్టం ఏంటిది? బాధ ఏం లేదు కదా. మరి ఈరోజు చాలా విచిత్రంగా చాలా బాధ కలుగుతూ ఉన్నది. మరి వీళ్ళేమో ఈ మనువాదులు, ఈ ఆర్యులైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రామాయణం గొప్పదంటారు, మహాభారతం గొప్పదంటారు, భగవద్గీత గొప్పదంటారు, రాముడు మా దేవుడు అంటారు, రామరాజ్యం అంటారు. రాముడు సీతని అపహరింపబడి చేసిండని చెప్పినటువంటి రావణాసురుని చంపిన తర్వాత కూడా ఆయన శవాన్ని మీద అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు లక్ష్మణునికి చెప్పి, విభూషణునికి చెప్పి గొప్పగా అంతిమ కార్యక్రమాలు చేయించండి. మరి వీళ్ళు రామాయణం నమ్మి, మహాభారతం నమ్మి, వేదాలు నమ్మి, మనుస్మృతిని నమ్మే వాళ్ళు మరి కనీసం దాన్నైనా పాటించరా? రాజ్యాంగాన్ని ఎట్లయితే మీరు నమ్మరు, రాజ్యాంగాన్ని పాటించరు. మీరు మొదటి నుంచి కూడా 40 ఏళ్ళలో రాజ్యాంగం కూర్పు జరిపినప్పుడు అప్పుడు కూడా ఇది చెత్త కుప్పలు పడేయాలని చెప్పిండు. దాని తర్వాత గణతంత్ర రాజ్యాంగం ఏర్పడినప్పుడు 1950లో అప్పుడు అదే చెప్పిండు. వాళ్ళు భారతదేశ త్రివర్ణ పతాకమే మేము ఒప్పుకోమని చెప్పిండ్రు. సరే, ఇవన్నీ మీరు ఒప్పుకోరు, మంచిదే. కానీ మీరు నమ్మే ఆ మనుస్మృతియో, మనుధర్మమో, లేకపోతే రామాయణమో, మహాభారత ప్రకారమైన రాముడు ఏం చెప్పిండో ఒక్కసారి అందరు చదువుకోండి. అమిత్ షా మోడీలారా మీరు చదువుకోండి. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రచారకులారా మీరు రామాయణాన్ని బాగా చదవండి. రావణాసురుని చంపిన తర్వాత కూడా రాముడు ఏం చెప్తాడు? ఆయన భౌతికంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు శత్రువు, చనిపోయిన తర్వాత మనకు శత్రువు కాదని చెప్పిండు. అంత గొప్పగా మరి రామాయణ వేదాల్లో కనపడతా ఉంటే
మరి కనీసం మీరు చంపుతారు, భయంకరంగా చంపుతారు. 3 రోజులు 60 గంటలు వేటాడి 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 మీరు చంపుతారు. చంపిన తర్వాతనైనా కనీసం ఆ కుటుంబస్తులు వచ్చి గౌరవంగా వాళ్ళు కూడా మేము వేద సంస్కారాలతోటి భారత సంస్కారాల బద్ధంగా కర్మకాండాలు చేసుకుంటామని చెప్పారు వాళ్ళు. దానికి ఒప్పుకోలేదు. తర్వాత ఆఖరికి వాళ్ళు కాల్చిన తర్వాత బూడిదని కూడా ఇవ్వమంటే కూడా ఇవ్వలేదంటే ఇది ఏం సంస్కారం? ఇది ఏం సంస్కారం అని చెప్పాలి? వీళ్ళని ఏమనుకోవాలి? రాక్షసులు కూడా ఇట్లా చేయరు. హిట్లర్ కాలంలో కూడా ఇట్లా జరగలే, ముసోలిని కాలంలో కూడా ఇట్లా జరగలే, ఏ ఫాసిస్టు పాలకులు కూడా ఇట్లా చేయలే. ఎమర్జెన్సీ చూసినాం 75-77 కాలంలో. అప్పుడు కూడా ఇదే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి సూరపనేని జనార్దను గిరాయిపల్లి అడవుల్లో మెదక్ జిల్లాలో చనిపోతే ఆయన శరీరాన్ని కూడా ఆయన చనిపోయిన తర్వాత అప్పచెప్పిన వాళ్ళ కుటుంబాలకి. భారతదేశంలో మనం చూసినాం కదా, టెర్రరిస్టులు ఉగ్రవాదులు కూడా చనిపోయిన తర్వాత ఉరేసిన తర్వాత కూడా వాళ్ళ శరీరాలను కూడా గొప్పగా ధన సంస్కారాలు చేసినటువంటి చరిత్ర ఉంది. మేము అనుకోవడం ఇంత నిరంకుశం మనస్తత్వం ఉన్నోడు, ఫాసిస్టు మనస్తత్వం ఉన్నోళ్ళు ఇలా బీజేపీ వాళ్ళే మొత్తుకుంటా ఉన్నారు. ఈ అమిత్ షా మోడీలకి ఏం పొయ్యే కాలం వచ్చింది, ఏ శనీశ్వరులకి ఈ దెయ్యం లెక్క తయారైందని వాళ్ళకే అర్థమైతలేదు. మావోయిస్టులు వదిలిపెడదాం, నక్సలైట్లు వదిలిపెడదాం. వీళ్ళలో కూడా అంతర్మదనం మొదలైంది అనుకోవచ్చా? ఇప్పుడు శవాలను కూడా కలిసి ఇవ్వలేకపోవడాన్ని చూస్తే బీజేపీ వాళ్ళలో కూడా అంతర్మదనం మొదలైంది అనుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, ఎందుకంటే అమిత్ షా మోడీ వీళ్ళు అంటే శవాలను కూడా అప్పగించకపోవడం మీద వాళ్ళలో అంతర్గతంగా కూడా కనీసం దాన సంస్కరణలు కూడా ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన వాళ్ళలో వచ్చిందంటారా? వాళ్ళు వేద పండితులు ఉన్నారు కదా, బ్రాహ్మణులు, పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు, వాళ్ళే అంటున్నారు, ఓరి దరిద్రుడా, ఓ పిండాకుడు పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇయ్యవా అని వాళ్ళే అంటున్నారు. కానీ మరి వాళ్ళ మాట కూడా వినవా? నువ్వు ఎవరి మాట వింటావు? ఎవరి మాట వింటావు? ట్రంప్ మాట వింటావా? మరి ఇట్లా లేచొచ్చి ఇప్పుడు నీకు ఏమైనా చెప్పాలనా? ముసోలిని లేచొచ్చి నీకేమైనా చెప్పాలనా? అరే నువ్వు కాకపోతే తెలుసుకో, నీ నాగపూర్ పోయి అడుగు. ఓకే, ఇంత మీరు చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే ఇప్పుడు ఇంత ధార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, ధర్మం పేరు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే కనీసం దహన సంస్కారాలకు కూడా వీళ్ళ శవాలను ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏముందని అనుకుంటున్నారు? వీళ్ళ ఇప్పటికీ ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టు కనీసం నిజ నిర్ధారణ కూడా చేయించడం లేదని చెప్పి అంటున్నారు, కనీసం శవాలను కూడా అప్పగించడం లేదు. మరి ఇవన్నిటి ఆలోచన వెనుక ఏం అంతరార్థం దాగుండి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఏం లేదు, రాక్షసత్వం తప్ప ఏమి. అప్పటికే 5 రోజులైనా ఏం మళ్ళా అక్కడ వాళ్ళు రీపోస్ట్ మార్టం చేసేది లేదు, లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా కనుక అత్యాచారాలు చేసినా, లేకపోతే ఇంకా భయంకరంగా వాళ్ళని ఏమైనా చిత్రహింసలు పెట్టినా కనపడేది ఎక్కడి మొత్తం కుళ్ళిపోయినాయి కదా. ముద్దలాగా తయారైనటువంటి ఆ శరీరాన్ని అయినా మాకు ఇవ్వండి, మేము ఒక్కసారి చూసుకుంటాము. కనీసం సరే మీరు మీకు పై అధికారులు ఏమన్నా, లేకపోతే మీకు ఎవరు చెప్పాలన్నా, మరి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసేదాన్ని ఏమో ట్రంప్ చెప్తే ఆపిండు. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఈ అంతర్యుద్ధం రాగాలంటే మరి ట్రంప్ చెప్పాలనా, లేకపోతే ఇంకెవరు చెప్పాలనో ఎవరికి అర్థమైతలేదు. నాగపూర్ కూడా అర్థమైతలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అర్థమైతలేదు. ఆ విధంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మేము అర్థం చేసుకున్నది ఒక్కటే, భారతదేశ ప్రజలందరూ కూడా బుద్ధిజీవులందరూ కూడా ఈ రాక్షసత్వాన్ని, నిరంకుశత్వాన్ని గనక మనం ప్రతిఘటించకపోతే రేపు మనం బతికి బట్టగట్టలేం. వాళ్ళకి ఈ కులము, ఆ కులము, ఆ మతము, ఈ మతం అని ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ అదానీ అంబానీలకి వేదాంత పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఖనిజ సంపదని, లేకపోతే ఆ భూ సంపదని, అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి సంపదను కాజేయడానికి తప్ప ఇంకొక విషయం మాకు ఎన్ని రకాలుగా చూసినా మాకైతే ఏం అర్థమైతలేదు. వేరే కారణాలు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? మేము చర్చలకు వస్తామంటున్నారు. చర్చలకు ఎందుకు వస్తామంటున్నారు? భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన 5వ షెడ్యూల్ మీద చర్చ చేయడానికి వస్తామని అన్నారు, పేసా చట్టం మీద మాట్లాడడానికి వస్తామని అన్నారు. అంత తప్ప వేరే ఇంకేవి కూడా కుర్చీ పంచాయతీ కోసం వల్లే నువ్వు దిగిపోయి నాకు కుర్చీ ఇయ్యి, మేము పాలిస్తామని అడగడానికి వాళ్ళు రావడం లేదు. అది జరగని పని అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ భూ సంపదని, అటవీ సంపదని, ఈ ఖనిజ సంపదని
కాపాడినటువంటి మూలవాసులైనటువంటి భారతదేశ భౌగోళిక స్వరూపానికి కారకులైనటువంటి ఆ మూలవాసుల యొక్క కనీస హక్కులు కాపాడమని వాళ్ళు చర్చలు చేయడానికి వస్తామన్నారు. మరి మీకు పోయేది ఏంటిది? నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు కదా, భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటున్నావు కదా, మరి నీకు వచ్చే బాధ ఏంటిది అసలు? కాబట్టి మాకందరికి అర్థమైందల్లా కూడా వాళ్ళు చర్చలకు సిద్ధంగా పోవడం కానీ లేకపోతే కాల్పుల విరమణకు సిద్ధంగా పోవడం కానీ వాళ్ళకు ఒక్కటే ఒక్క కారణము, మేము అనుకోవడం ఏంటి, ఇది మావోయిస్టు పార్టీ పైన యుద్ధం కాదు, ఇది ఆదివాసీల పైన యుద్ధం. ఇది మావోయిస్టులు ఎంతమంది ఉంటారు చెప్పండి? మావోయిస్టులు బయట రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు, 150 మంది ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో సుమారు 600 మందిని చంపారు. 600 మందిలో బయట రాష్ట్రాల నుంచి పోయిన మావోయిస్టులు తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఇంకా రాష్ట్రాల వాళ్ళు ఎంతమంది? అంతా కొడితే కూడా 50 మంది లేరు. అంటే నువ్వు మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసీలను చంపుతున్నావు, మూలవాసులను చంపుతున్నావు. మూలవాసులను ఆదివాసులను చంపుతున్నావు అంటే భారత రాజ్యాంగాన్ని చంపుతున్నావు, పేసా చట్టాన్ని చంపుతున్నావు, షెడ్యూల్ 5ని చంపుతున్నావు, షెడ్యూల్ 6ని చంపుతున్నావు. ఇది భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఇక్కడ చాలా విషయాలు కూడా మనం ఇక్కడ చర్చకు వచ్చాయి. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యవస్థని ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికీ ఆధ్యాత్మికత, ధర్మం పేరు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించి వీళ్ళ శవాలు అప్పగించాలని లేదన్నటువంటి ఒక ఆందోళన పూరితమైనటువంటి వాతావరణము నెలకొంటుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కగారు యుద్ధం అనేది ఇక్కడ ఆదివాసీల మీద జరుగుతుంది తప్ప మావోయిస్టుల వల్ల కాదు. ఇక్కడ మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు కొంత 100 మందే ఉంటారు కాబట్టి ఇక్కడ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసుల మీదనే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది ఆదివాసుల మీద, మూలవాసుల మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం మాత్రం ప్రజలు మాత్రం ఇప్పుడు ప్రతిఘటించుడు నేర్చుకోకపోతే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. రామాయణంలో కూడా రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు కూడా ఒక మంచి మాట చెప్పాడు. ఎందుకంటే మనిషి బతికున్నప్పుడే తన వ్యక్తిత్వంతో మనకు శత్రువు తప్ప శవంతో కాదన్నటువంటి ఒక సూచన కూడా చేశారు. ఇవన్నీ తెలిసినటువంటి బీజేపీ ప్రభుత్వము ఇంకా మిగిలిన హిందూ సంస్థల సంఘాలకు సంబంధించి ఇది ఈ మాత్రం తెలియదు అన్నటువంటి ఒక ఆలోచన కూడా చాలా అందరినీ కలిసివేసేటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ ప్రజలు మాత్రం, ప్రజాస్వామ్య వాదులు మాత్రం దీన్ని ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది. వ్యవస్థ ఎటువైపు వెళ్తుందా అన్నటువంటి ఒక ఆలోచన చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ని కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యతను కూడా గుర్తించాల్సింది. ఇక్కడ జరుగుతున్నది మావోయిస్టుల మీద యుద్ధం కాదు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద లాక్కోవడానికి జరుగుతున్నటువంటి ఒక పోరాటంగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.